హలో మేడం, నమస్తే. నమస్తే ఈ అండి. పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో, విద్యార్థులకు సంబంధించి స్కాలర్‌షిప్స్‌కి సంబంధించి, సో వాటి మీద బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలన్నీ కూడా ఒకటయ్యి క్వెషన్ చేస్తున్నాయి ప్రభుత్వాన్ని. అసలు ఏమని క్వెషన్ చేయదలుచుకుంటున్నారు ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీసీ సంఘాలు గాని, అఖిలపక్ష అన్ని పార్టీలు గాని, మనకి నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పేసి అంటాం. వీళ్ళని అంటే వీళ్ళు ఎన్నుముక లాంటి వాళ్ళు. వీళ్ళకే నువ్వు వచ్చేసి కనీసం ఫీజు రియంబర్స్‌మెంట్ గాని, ఈ రోజులలో చూసుకుంటే గురుకుల పాఠశాలల్లో జరిగే కనీసం తిండిని కూడా నువ్వు వచ్చేసి ప్రొవైడ్ చేయలేకపోతున్నావు అంటే, నువ్వు ఎలాంటి ముఖ్యమంత్రివి? అసలుకి నువ్వు ఈ దేశాన్ని గాని, దేశంలో ఉన్న రాష్ట్రం అనేది తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాము. దీన్ని నువ్వు కొట్లాడి తెచ్చుకున్న తర్వాత ఇప్పటికీ నువ్వు ఏదో చేస్తా అని చెప్పేసి అన్ని పార్టీలు మారుకుంటూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంకి వచ్చావు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 40 సంవత్సరాలు వచ్చేసి వాళ్ళు ఉన్నా గానీ వాళ్ళు గాంధీ బొమ్మను పెట్టలేదు. నువ్వు 5,000 కోట్లు పెట్టి గాంధీ బొమ్మను పెడతా అంటున్నావు. పెట్టు, తప్పు లేదు అని చెప్పి ఫస్ట్ విద్యార్థులకు కానీ, ఇప్పుడు గురుకుల పాఠశాలలు కానీ, అలాగే 2 లక్షల ఉద్యోగాలు పిల్లలకి ఇస్తా అన్నావు. ఇవన్నీ చేసి అలాగే మన రాష్ట్ర తెలంగాణలో వచ్చేసి 6 గ్యారంటీలు అన్నావు. అలాగే వచ్చేసి 420 హామీలు అన్నావు. ఇవన్నీ పక్కదోవన పెట్టేసి ఏదో 5,000 కోట్లు అని చెప్పేసి తెస్తా అని చెప్పేసి అంటున్నావు. మరి ఫస్ట్ ఇవన్నీ చేసిన తర్వాత సర్ప్లస్ అమౌంట్ నీ దగ్గర ఉన్నప్పుడు అప్పుడు ఇవన్నీ చేయి. గాంధీ బొమ్మ పెడతావా, ఇంకేదైనా బొమ్మ పెట్టుకో, ఇంకేమైనా చేయి. అంటే ఇప్పటి వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకి కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేయలేదంటారా? ఏం చేశారు చెప్పండి? ఇప్పుడు ప్రజలలో వచ్చేసి ఫ్రీ బస్ అని తీసుకొచ్చారు తను పెట్టిన దాంట్లో. ఫ్రీ బస్సులో వచ్చేసి ఆల్రెడీ మగవాళ్ళ జేబులు కొట్టేసి ఆడవాళ్ళకి పెడుతున్నాడు. సో అదొక్కటే కదా ఇప్పుడు తను చేసింది. అది కూడా వచ్చేసి మళ్ళీ జనాల జేబులే కొట్టిండు. మరి ఈయన చేసిన 6 గంటలంటలో ఏదైనా ఒకటి చేశాడా? స్టూడెంట్స్ కి వచ్చేసి స్కూటీలు ఇస్తా అన్నారు. స్కూటీలు ఇచ్చారా? 2,500 అన్నారు. అవి ఇచ్చారా? అవి ఇవ్వలేదు. షాదీ ముబారక్ అన్నారు, తులం బంగారం అన్నారు. సో ఇలాంటివి చూసుకుంటే 4,000 రూపాయలు వచ్చేసి పింఛన్లు అన్నారు వృద్ధులకి. సో ఇవన్నీ ఏవీ లేవు. 420 హామీలు అటుపోయా. 2 లక్షల ఏంటిది జాబ్స్ ఇస్తా అన్నారు. యూరియా కానీ, రైతులకు కానీ ఎనీథింగ్ ఇదన్నా ఇచ్చి ఉంటే నువ్వు ఆ తర్వాత ఎక్కువగా అమౌంట్ మన దగ్గర ఉన్నప్పుడు నువ్వు వచ్చేసి బొమ్మలు పెట్టాలి. లేదంటే వచ్చేసి గాంధీ కుటుంబానికి 1,000 కోట్లు ఇస్తా అని ఏదో చెప్తున్నావు. ఇక్కడి నుంచి వచ్చేసి చందాలు వసూలు చేసి మరి తెలంగాణ ప్రజలు కట్టే ట్యాక్స్లకు తెలంగాణ ప్రజలకు నువ్వు ఏం చేస్తున్నావు? విద్యార్థులకు ఏం చేస్తున్నావు? ఇప్పుడు కనీసం తిండి పిల్లలకు వచ్చేసి తిండి కూడా ఇవ్వలేని స్థితిలో వచ్చేసి రోడ్ల మీద గురుకుల పాఠశాలల్లో వాళ్ళు వచ్చేసి ధర్నాలు చేస్తుంటే నీకు సిగ్గుందా అని చెప్పేసి అడుగుతున్నా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, బీసీ నాయకులు గాని, ఎస్సీ, ఎస్టీ నాయకులు గాని వీరెవ్వరు కూడా నోరు మెదపడం లేదా? అంటే మరి వాళ్ళు ఏం చేస్తున్నారు మీకోసం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది నియమించాలి మన తెలంగాణలో. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకున్నారు? అది ఇప్పుడు హోమ్ మినిస్టర్ పెట్టుకున్నాడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ పెట్టుకున్నారు, మున్సిపల్ మినిస్టర్ని పెట్టుకున్నావు. ఇవన్నీ మరి నీ దగ్గరే ఉన్నప్పుడు మిగతా మనుషులు అంటే నాకు తెలిసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చేసి మంత్రులకు కొదవ ఉంది అనే అర్థం ఉంది కదా. అందుకే నువ్వు వచ్చేసి నీ ఫ్యామిలీ వచ్చేసి ఉప్మాలు తిన్నట్టు ఫ్యామిలీలో వచ్చేసి మీరు వచ్చేసి పదవులు పెట్టుకొని దందాలు చేస్తున్నారు. ఆర్ఆర్ దందా అనేది స్టార్ట్ అయింది. ఆర్ఆర్ ట్యాక్స్ కడుతున్నాం ఇప్పుడు, ఎందుకంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ అనేది స్టార్ట్ అయింది. ఓన్లీ నువ్వు వచ్చేసి జనాలు కట్టే ట్యాక్సీలకు వాళ్ళకి జనాలకు పెట్టడానికి చేత కావట్లే కానీ ఇలాంటి ఏంటిది బడా బాబుల జేబులు నింపడానికి వాళ్ళకి ఏదైతే డబ్బులు వస్తాయో వాళ్ళకు వచ్చేసి ఆ ప్రాజెక్టులు తీసుకురావడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సామాన్య ప్రజలను, విద్యార్థులను మొత్తానికే పక్కదో పెట్టిండు అని చెప్పేసి 100% చెప్పడానికి ఉన్నది. ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాట్లాడలేదు బీసీ వాళ్ళు అని చెప్పేసి అంటే, సో మేమేం చేయగలుగుతాము అని చెప్పేసి ఒక ఆర్ఆర్ వచ్చేసి పాలిస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి ట్యాక్స్, నేనేం చేయగలుగుతా అనే దాంట్లో వాళ్ళు ఉన్నారేమో వాళ్ళకే తెలియాలి. అట్లా ఇప్పుడు ఒకరంటే ఓకే, పెద్ద ఎత్తున బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇప్పుడు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని బీసీలకు చెప్పి ఇవన్నీ నెరవేర్చినప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు అంటే వాళ్ళని మీరేం ప్రశ్నించారు? రేపటి రోజున వాళ్ళే కదా ఓట్ల కోసం మీ దాకా వచ్చేది. ఇప్పుడు సిగ్గులేని ప్రభుత్వాలను ఎంతసేపు అని అడుగుతూ ఉంటారు. 42 రిజర్వేషన్స్ బీసీలకు ఇస్తా అని చెప్పేసి ఏంటి ప్రభుత్వం రాకముందు చెప్పినాం, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మొన్నటికి మొన్న చెప్పినావు. మరి మున్సిపల్ ఎలక్షన్లకి వెళ్ళే ముందు మొన్న నీ కళ్ళు కనిపించలేదా? మున్సిపల్ ఎలక్షన్ ఇప్పటికైనా మేము మా పార్టీ తరపు నుంచి అదే డిమాండ్. నిన్న కూడా వచ్చేసి క్యాబినెట్ ఇది నడుస్తుంది కాబట్టి అక్కడ మేము అటాక్ చేయడం జరిగింది. అప్పుడు కూడా మేము చెప్పింది ఒకటే, 42 బీసీ బిల్లును వచ్చేసి ఫస్ట్ అమలు చేసిన తర్వాత నెక్స్ట్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లకు వెళ్ళాలి, అలాగే జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు వెళ్ళాలి. ఈసారి మీరు
బడ్జెట్లో సమావేశాలు నెక్స్ట్ ఉన్నాయి కాబట్టి దాంట్లో 25% విద్యకు వైద్యానికి మీరు ఖచ్చితంగా బడ్జెట్ని వచ్చేసి అందజేయాలి, అమలు చేయాలని చెప్పేసి మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. సో ఈ ప్రభుత్వాలు కానీ ఎవరైనా ఫస్ట్ మనం తెలంగాణలో మనుషులం, హ్యూమనిటీ. సో మన తెలంగాణలు కాపాడుకోవాల్సిన మనకు బాధ్యత ఉంది. మన పిల్లలు వచ్చేసి ఉద్యోగాలు లేక ఈ రోజులో వచ్చేసి కనీసం చదువుకునే పిల్లలకు వచ్చేసి గురుకుల పాఠశాలలో అన్నం లేక, ఫీజు రియంబర్స్మెంట్ లేక రేపు పొద్దున మనకి ఇంటర్ ఎగ్జామ్స్ కానీ 10th ఎగ్జామ్స్ ఇవన్నీ వస్తున్నాయి. వాళ్ళకు ఫీజులు కట్టకుండా ఉంటే వాళ్ళ మనస్థితి ఎలా ఉంటుంది, రేపు పొద్దున నేను ఎగ్జామ్ రాయగలుగుతానా లేదా అనే ఒక దాంట్లో పిల్లలు చనిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి మనమందరం కల్పించుకోవాలి. తెలంగాణ అందరం బీసీలు కానీ ఎస్సీ ఎస్టీ ఏ సంఘాలైనా మన తెలంగాణ ప్రజలందరూ కల్పించుకొని ఈ లీడర్లందరూ కల్పించుకొని రేపు పొద్దున మన పిల్లలందరూ కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద పోరాడదాం. ఈ బీసీ రియంబర్స్మెంట్ కానీ రేపు పొద్దున మన తెలంగాణలో ఉన్న ప్రతి నిధుల మీద అన్ని కొట్లాడి మనం తెచ్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా కొట్లాడి ఈ ప్రభుత్వాన్ని వచ్చేసి ఖచ్చితంగా గద దింపాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి మనం నెక్స్ట్ 16వ తారీఖు అంటున్నారు కాబట్టి అసెంబ్లీ ఉంది కాబట్టి అప్పుడు ఖచ్చితంగా పోరాడదామని చెప్పేసి అన్న చెప్పినట్టుగానే మేము ఆమ్ ఆద్మీ పార్టీ విద్యకు వైద్యానికి ప్రజల వెంట ఎప్పుడు వెనువెంట ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.